ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం? విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిసిఐడి చే ప్రత్యేక దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని కోరుతూ ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శిపట్నంలో శుక్రవారం క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు రాస్తా రోకో, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని దర్శి రీజనల్ పాస్టర్ పేయర్ ఫెలోషిప్ దళిత సంఘాల ఆధ్వర్యంలో కిస్టియన్ పాలెం నుండి గడియార స్తంభం వరకు నిరసన శాంతియుత ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ సంఘం నాయకులు, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం సిబిసిఐడి చేత సమగ్ర దర్యాప్తు జరిపించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హోంమంత్రి స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి చట్టపరమైన రక్షణ కల్పించాలని, ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ సంఘం నాయకులు గల్లెపోగు యేసుదాసు, కొదమల ప్రసాద్, గౌడు పౌల్, పాలిపోగు డగ్లస్, కుర్రాకుల డానియల్ పౌల్, అధిక సంఖ్యలో క్రైస్తవులు, దళితులు పాల్గొన్నారు. క్రైస్తవ బోధకుడు, ప్రముఖ దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అనుమానాస్పద మృతిగా భావించి క్రైస్తవ పెద్దలు, నాయకులు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు దర్శి పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రవీణ్ మృతికి కారణాలను వెలికి తీయాలి, ప్రవీణ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. పగడాల గారి యొక్క మరణం వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రాలను బయటపెట్టాలని ఈరోజు దర్శి మండల నియోజకవర్గ పాస్టర్లు, నాయకులు, ప్రజానాయకులు, దళిత నాయకులు అందరూ కూడా కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక విషయము రాష్ట్ర ప్రభుత్వము, భారతదేశం గుర్తించాలి. క్రైస్తవుడు భారతదేశానికి తలమానికం లాంటి వాడు. క్రైస్తవుడు లేకపోతే రాష్ట్రం లేదు. ఈరోజు క్రైస్తవుడు చేసిన బల్బులు కావాలి, క్రైస్తవుడు చేసిన సెల్ ఫోన్లు కావాలి, క్రైస్తవుడు చేసిన ఎలక్ట్రికల్ కావాలి, క్రైస్తవుడు కట్టిన హాస్పిటల్ కావాలి. క్రైస్తవుడు అవసరం లేదా? క్రైస్తవుడు అవసరం లేదా? క్రైస్తవుడు భారతదేశానికి రక్షణ కొరకు ప్రార్థన చేసే ఒక తలమానికం లాంటి వాడు. భారతదేశాన్ని ఇంత క్షేమంగా ఉందంటే పాస్టర్లు చేసిన ప్రార్థన. కాబట్టి మీరు గుర్తించుకొని పగడాల ప్రవీణ్ గారికి జరిగిన అన్యాయాన్ని అరికట్టి న్యాయము చేకూర్చాలని ఈరోజు మేము దర్శి గడియార స్తంభం సెంటర్లో దర్శి రీజియన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నాయకులందరూ కూడా మేము ఖండిస్తున్నాం.